మై ఛానల్. నేనండి మీ చేపలక్కని. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకి చిన్న లైక్ వేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పదండి వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఈరోజు ఏందబ్బా కొత్తగా కనిపిస్తున్నారా పిల్లలని అనుకుంటున్నారా? మా అన్న పిల్లల్ని అయితే తోలుకొచ్చుకున్నానండి. ఎందుకంటే వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తాం నాన్న, అత్త దగ్గరికి వెళ్తాం నాన్న అంటే వాళ్ళ నాన్న తోలుకొచ్చి మా దగ్గర అయితే వదిలి వెళ్ళాడండి. చూడండి 1 2 3 4 5 వీళ్ళు 5 మంది అయితే మా చూడండి. ఇప్పుడైతే మనం చాలా మంచిగా అయితే రెడీ అయినాం కదండి. ఇప్పుడు ఇలాగా ఎందుకు రెడీ అయ్యామా అనేది అయితే మన వీడియోలో అయితే చూపిస్తారండి. ఇప్పుడు మనం వచ్చేసి అదేనండి అరేరామ్ కృష్ణలకి అయితే వెళ్తున్నాము. మనమైతే కృష్ణుని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. మన అరేరామ్ చాలా దగ్గర ఉంది కదా, చాలా రోజుల నుంచి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను, కాకపోతే వెళ్ళలేదండి. అదేనండి పిల్లలతో వెళ్ళాలి అని నాకు కూడా రాసి పెట్టింది అందుకు, కాబట్టి పిల్లలతో అయితే వెళ్తున్నాను అరేరామ్ కృష్ణలకి. అక్కడ కృష్ణుడు ఎలా ఉన్నాడా అనేది చాలా బాగుంటుంది గుడి. ఇప్పుడు మనం ఈ బుట్ట ఎందుకు పట్టామంటే అక్కడ మనం కృష్ణునికి అయితే పూలు అయితే తీసుకెళ్తున్నామండి. గోపికలతో వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్, నేను ఏంటంటే గోపికలను తీసుకొని కృష్ణుని దగ్గరికి అయితే వెళ్తున్నాను. మన కృష్ణుడు ఎలా ఉన్నాడో అక్కడ అని అయితే చూపిస్తాను, కానీ అయితే అస్సలు చేయకూడదు. నేనంటే ఇంకా మిమ్మల్ని నవ్వించడానికి అయితే అలా అంటున్నాను. చూడండి 1 2 3 4 5 6 మంది గోపికలు ఇక్కడనే తయారయ్యామండి. ఇప్పుడు మన కృష్ణుడు ఎలా ఉన్నాడా అని అయితే మీకు చూపిస్తున్నాను, చూసేయండి వీడియోలో. మనమైతే ఇప్పుడైతే పూలు అయితే కోసుకుందాము అండి. ఇప్పుడు నిలబడుకో నీడు కాగవరి లాస్ట్ నిలబెట్ట రాజుని, లాస్ట్ నువ్వే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైన్ ఎందుకు పెట్టానని అంటే మీకు కూడా కొంచెం డౌట్ అయితే వచ్చింటుంది. ఎందుకంటే మా 5 మందిలో మా 5 మందిలో ఎవరు బాగున్నారా, ఎవరు ముద్దుగున్నారా అని అయితే మనకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియపరచండి. కొంచెం దగ్గర తీసుకొచ్చి చూపి చేసి చూపి. నేనే బాగున్నాను అనుకుంటున్నానండి. నేనైతే గౌరీ, గంగా, అపర్ణ, శ్రీహరి, రాజీ, ఇక్కడ సుభాష్ చూడండి. మాలల్లా ఎవరు బాగున్నారా అని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియపరచండి. రాజీ కొంచెం నోడుకో, అక్క చూడండి కొంచెం దించు. చూడండి మాలల్లా ఎవరు బాగున్నారా అని ఇందాకలా చెప్పాను కదండి, కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నిన్నటి వీడియోలో అయితే మనకు ఆ చెట్టు గురించి చూడండి ఫ్రెండ్స్. మనము ఏంటంటే నిన్న వీడియో చేసాం కదండి, ఆ వీడియోలో మనకు ఆ గింజలు ఏం కాయలు అని మిమ్మల్ని అడిగాం కదండి. కరెక్ట్గా అయితే చెప్పారండి ఒక అతను అయితే. మళ్ళీ అమ్మాయో అబ్బాయో మాకైతే తెలియదు కానీ కరెక్ట్గా అయితే చెప్పాడండి. అవి మిరియాలండి, అవి మిరియాలు కాబట్టి గొలగలు కాస్తాయి. కాకపోతే నాకు కూడా తెలియదు, ఏంటంటే మా సార్ని అడిగి కనుక్కున్నాను. సార్ మన తోటలో అక్కడక్కడ తమలపాకు మాదిరిగా తీగలు ఉన్నాయి కదా సార్, అవి ఏం గింజలు అని నేనైతే అడిగాను. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అడిగానండి. అడిగితే చెప్పాడు అవి మిరియాలని. చాలా అంటే మన ఛానల్లో ఎవరన్నా మిరియాల చెట్టు ఎక్కడ చూడకుండా మన ఛానల్ అయితే చూసేయండి. చాలా మంచిగా అయితే పరిస్థితే మేము మీకు కూడా చెప్పగలుగుతాం అది ఏం చెట్టు అని. చాలా మంచిగా అయితే చెప్పేశాడు అన్నయ్య. చూడండి మనమైతే మన తోటలో నుంచి ఆ వాళ్ళకైతే షిఫ్ట్ అవుతున్నప్పుడు మన కృష్ణుని కోసం అయితే వెళ్తున్నాము. రాజు మందరం పూజ సీజన్ అయిపోతున్నట్టుంది. అందుకు మా చెట్లకి పూలు అయితే పెద్దగా లేవండి. చూడండి అక్కడ ఒక చెట్టు ఉంది. మనం మన కృష్ణునికి పాదాల దగ్గర
మీ తగాదు చెట్లేదు పడుతుంది చూడండి. ఒక్కటే ఒక మందారం, పింక్ కలర్ మందారం అయితే మనకు పూసింది. ఇప్పుడు వచ్చేసి మనం కృష్ణునికి అయితే పూలు అయితే కోసుకుంటున్నాం. ఆ పూజలో ఎన్ని కలర్లు ఉందంట? పసుపు, పింకు, తెలుపు. అయితే వాళ్ళైతే కొయ్యండి, అంటే రాని వాళ్ళు వద్దు పోయద్దు. కొమ్మలు తీసుకురా గౌరీ. చూడండి మనం కృష్ణుని దగ్గరికి తెలుసుకుంటాం. ఇప్పుడు నేనైతే ఇంకా చాలా రోజుల తర్వాత మేము మా ఊరు ఇంత దగ్గర ఉన్నా కానీ అస్సలు వెళ్ళలేమండి. మేము ఎప్పుడే కానీ వెళ్ళలేదు. మా మధ్య తెలుసు మధ్య మనం ఎప్పుడైనా వెళ్ళినాం కృష్ణుని దగ్గరికి. ఒక్కసారి కూడా పోలే. ఒక్కసారి కూడా స్కూల్ లేదు, పోలేదు. మేము ఈరోజు అయితే నిర్ణయించుకున్నాము కదా కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి, పూలతో వెళ్ళాలి ఈరోజు అని అనుకున్నాము. అందుకని వెళ్తున్నాము. మంచిగా అయితే పూసిపోయాయండి పూలు ఇలాగా. చాలమ్మగా చాలా అడువారి దాని కడవరి రారి నర్సింగ్ కలరా చాలు చాలు అంటున్నావు. ఇంకా మాకు కూడా తెలుసులేదు మీ సారు అనిపించేది. రా గౌరీ చాలు రా, ఇంకా వెళ్తుంది. ఇంకా వెళ్ళిపోదానికి వస్తారని రామే రారి రారి. అయ్యి చిన్నోళ్ళని తీసుకోవాలంట మా గుడికి. మేము పారు మేము కొయ్యాకర మేము పూలు ఇంకా పారు మే స్వామి. ఎంత బాగుండేది పూలు. మీరు కొయ్యాకర మేము ఒప్పుకోదు మిమ్మల్ని. ఇంకా అమ్మికి పూలు అటు చెట్ల మీద ఉన్నప్పుడు చాలా ఇష్టము. ఆడ కొన్నే ఉన్నాయి అవి. ఈరోజు ఏం పెద్దగా రాలేదు మరి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే హరే రామ కృష్ణలకి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే కృష్ణుడు అమ్మ, ఇక్కడ చూడండి కృష్ణుడు చూడండి ఎన్ని అవతారాలు అయితే ఎత్తాడో ఫోటోలలో. చూడండి ఇక్కడైతే చిన్నప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాడు. చూడండి ఇక్కడ వచ్చేసి కృష్ణుడు ఇక్కడ 4వ అవతారమో 5వ అవతారం మీద ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మన లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఉన్నాడో చూడండి, ఈ స్వరూపంలో అయితే ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఏమనుకున్నానంటే కృష్ణుడు అంటే చాలా పెద్దగా ఉంటాడేమో, విగ్రహం చాలా పెద్దగా ఉంటుందేమో అని అనుకున్నాను. లేదండి, ఇక్కడైతే కృష్ణుడు అంటూ చాలా చిన్నగా అయితే ఆ మధ్యలో ఉండేదైతే కృష్ణుడు అండి. చాలా చిన్న విగ్రహం అండి. నేనైతే చాలా పెద్దగా ఉంటుందేమో అని అనుకున్నాను, కాకపోతే చాలా చిన్నదేనండి విగ్రహం ఈ కృష్ణుంది. చాలా మంచిగా అయితే పూజలు అయితే ఉంటాయండి ఇక్కడ ప్రతిరోజు అండి. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని అంటూనే ఉంటారు. నాకైతే ఇంకా రోజు విని 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 ఇంకా నాకు కూడా ఇసుకే అదేనండి. ఇంకా అంత ఓపిక నా దగ్గర లేక దగ్గరికి వెళ్ళి చూసేమాట ఎలా ఉందా అని. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉందండి అక్కడ. రోజు ఎనీ టైం ఇలాగైతే పూజలు అయితే చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడైతే ఈయన పేరు నాకైతే రాదండి. చాలా మంచిగా అయితే ఈయనకు కూడా అయితే పూజలు అయితే ఉంటాయి. చూడండి చాలా అంటే చాలా మంచిగా దేవునితో సమానం ఈయన కూడా మంచిగా అయితే పూజలు అయితే చేస్తారు ఈయనకు కూడా.
ఈయన పేరు నాకు నోట్లో ఉంది కానీ రావడం లేదు. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు అమ్మ నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఇందాకలా కొంచెం మస్కలు కనిపించింది. ఇలాగైతే ఉన్నారండి ఇద్దరు. వాళ్ళ అక్కడైతే వాళ్ళ ఫోటోలు కూడా మంచిగా అయితే ప్రేమ కట్టించి ఉన్నాయండి. ఇక్కడైతే కృష్ణుడు నానండి. ఇక్కడైతే కృష్ణుడిని అయితే ఎత్తుకొని ఉన్నాడు. ఇక్కడ మమ్మీ చాలా మంచిగా ఉంటాడండి కృష్ణుడు చూడ్డానికి. అందుకేనేమండి అంతమంది గోపికలు కృష్ణునికి. చూడండి, మా మహి వచ్చి రాగానే అన్నీ అయితే ఇలాగైతే తీసిందండి. ఇంకా బయటకి అయితే వెళ్తుందండి. బయట ఏమేమి ఉన్నాయో అని అయితే చూపిస్తుంది వీడియోలో చూసేయండి. ఇక్కడైతే ఎన్న తీసుకునేదండి కృష్ణుడు. చూడండి, మొత్తం ఇలాగైతే కృష్ణుని ఫోటోలు అయితే ఉన్నాయండి. చూడండి, చాలా చక్కగా చెప్పడానికి అయితే చాలా ఉన్నాయండి. మీకైతే నేనైతే చెప్పలేను, నేనైతే ఓన్లీ అయితే చూపిస్తున్నాను. చూసేయండి. నాకు తెలిసిన వరకు నేనైతే చెప్పాను. ఎక్కడన్నా ఏమైనా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్. తప్పుగా మాట్లాడింటే క్షమించండి. ఇక్కడ చూడండి, ఇంకా చిన్నపిల్లల ఫోటో ఇది. కృష్ణుని ఫోటోలు చూడడానికి అస్సలు మనకు తరువు తీరదండి, అంత మంచిగా అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము వచ్చిన పని అయితే అయిపోయిందండి. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇలాగా కూర్చున్నామండి టెంపుల్లో. మనకి ఇక్కడ ఏంటంటే పంతులు గారు అయితే మనకు పిల్లలకి అందరికైతే ప్రసాదం అయితే చేసాడండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే కూర్చున్నాము. ఇంకా పూజ అయిపోయింది, ఇంకా 2 సేపు కూర్చోవాలని కూర్చున్నామండి. ఇంకా మనం ఇప్పటికైతే మీకు చాలా వరకు అయితే అన్ని చూపించామండి. చూసే ఉంటారు. చూడండి, ఇలాగైతే చాలా మంచిగా అయితే పూజలు అన్నీ అయిపోయి ఇలా కూర్చున్నాము. చూడండి, అందరం మాట్లాడుకుంటున్నాము. మా గౌరీ అయితే సమాధానం నేను నువ్వు అన్న మా సుభాష్ గారు లేచి చెప్తున్నాడు. వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఇంకా నేను చూసినమ్మా అది ఇదని దండ పెట్టుకున్న పరి దేవుని దగ్గరికి పోయాను అంటున్నాడు. చూడండి, ఇలాగుంటుంది. అదేనండి, కృష్ణుని గుడి అయితే మీకైతే కృష్ణుని టెంపుల్ అయితే మీకైతే చూపించాను. చాలా మంచిగా అయితే ఉంది. మరొక మంచి వీడియో అయితే మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.